నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి వారం కూడా మనము రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం. మనకి ప్రేక్షకుల యొక్క అభిమానం కొరకు, వారి కోరిక మేరకు మనం వార ఫలితాలు కూడా చెప్పడం ప్రారంభం చేశాం. ఇప్పుడు మే నెల 4వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ వారంలో కూడా మేషరాశి వారి నుంచి మీనరాశి వరకు 2 లేదా 3 రాశుల వారికి మాత్రమే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. మిగతా రాశుల వారికి కొంతమందికి సామాన్య ఫలితాలు, కొంతమందికి అద్భుతమైనటువంటి శుభయోగాలే కనబడుతున్నాయి. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీరికి ఈ వారంలో శుభయోగము, ఆనందకరమైన సంపద, వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి కనబడుతోంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతులకి పంటకి సంబంధించినటువంటి మంచి విత్తనాలు లభించడం, ఏర్పాటు చురుగ్గా సాగడం, అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాంటి వాటిల్లో లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. తప్పకుండా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. అనుకూలవంతమైన గ్రహస్థితి శుభయోగాన్ని పొందుకోవడం వల్ల లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు. ఉద్యోగుల యొక్క శుభయోగం కూడా వీరికి లాభాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ఇక వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు, ఒక్కొక్కటిగా చెప్పక్కర్లేదు, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు పొందుకునే అవకాశం. ఇక కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉండడం, అంటే మంచి వివాహ సంబంధ చర్చలు కానీ, సంతాన సంబంధ విషయాలు కానీ, ఇతరత్ర బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం కానీ, చాలా అనుకూలత, ఆనందయోగం, సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం ఉందండోయ్. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు, శుభవార్తా శ్రవణం. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కనపడుతోంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి బదిలీ, చాలా దూరం మాకు బదిలీ అయ్యిందండి, మళ్ళీ కొత్తగా బదిలీ అయ్యే అవకాశం ఉందన్న వాళ్ళకి ఈ వారంలో మీరు అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీ పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా అటువంటి శుభయోగంగా చెప్పవచ్చును. అలాగే మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు పొందిన అవకాశం. అలాగే అన్ని రకాల వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల భాగస్వామి వ్యాపారం పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి మంచి ఉన్నత వ్యాపార లాభం పొందుకునే, అంటే భాగస్వామి వ్యాపారం పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం అనుకూలత, మంచి ఆరోగ్యాన్ని, ప్రయాణ లాభాన్ని, తీర్థయాత్ర సేవన, అందరితో కలివిడిగా ఉండేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా శుభకర ఆనంద యోగాలు, విద్యార్థులకు విద్యాలాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, విద్యా, ధనయోగాలు పొందుకునేటువంటి శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? ముందుగా చెప్పు. శ్రమాధిక్యత వల్ల, సమయపాలనతో, పెద్దల యొక్క సూచనలు పాటించడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు. పెద్దల యొక్క మాట వినకుండా తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు వ్యక్తులతో కలవడం, విద్యను అశ్రద్ధ చేయడం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. దానికి జాతకం ఎందుకండి, మాకు తెలుసు కదా. అంటే ఈ వారంలో మీకు ఉన్నటువంటి గురుగ్రహం యొక్క ప్రభావము చేత, అలాగే శని ప్రభావము చేత, చంద్రుడి యొక్క ప్రభావము చేత తప్పనిసరిగా మీకు విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. పెద్దల మాట వినకపోతే, గురువు దగ్గర శుశ్రూష చేసిన వారికి, అంటే టీచర్ కానీ, లెక్చర్ కానీ, ప్రొఫెసర్ కానీ చెప్పిన మాటలు వింటే తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. పెద్దల మాట అందుకే వినండి. చక్కని విద్యాప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, మిత్రుల సహకారం బాగా ఉంటుంది. సోదర సోదరీమణులతో అనుకూలవంతమైన బాంధవ్యం ఉంటుంది. అనవసరమైనటువంటి మూడో వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మూడో వ్యక్తి జోక్యాన్ని తీసుకోకండి. మీ శ్రమను మీరు నమ్ముకోవడం, మీ యొక్క ఆలోచనను మీరు పరిగణలోకి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే తల్లిదండ్రుల యొక్క సలహా కానీ, భార్య సలహా కానీ, భర్త సలహా కానీ,
తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చింది, మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదు. చాలామంది అంటారు నేను కోర్టుకి వేస్తాను. కోర్టు కేసు ఏం చేస్తావు? నీ పిల్లలకి శత్రుత్వాన్ని, నీ మనవాళ్ళకు కూడా శత్రుత్వాన్ని కలిగిస్తావు. అది తేలేది కాదు, మునిగేది కాదు. ఎందుకు కోర్టుకు వెళ్ళడం? ఇప్పటికే కొన్ని కోట్ల కేసులన్నీ కూడా మనకి సుప్రీంకోర్టులో, హైకోర్టులలో ఉన్నాయి. ఇంకా మరి వాటిని తీర్చడానికే టైం సరిపోదు. అలాంటిది అల్పమైనటువంటి 10 గజాలకో లేతే కొద్దిగా పొలం గట్ల గురించో మనం పెట్టుకునే గొడవ అనేది తీరేది కాదు, అది ఆర్చేది కాదు. కాబట్టి సమస్య పరిష్కరించుకోండి. పర్వాలేదు, తమ్ముడు అన్ననో ఇద్దరిలో ఎవరొకళ్ళు పొరపాటు చేస్తుంటారు, తప్పు కాదు, పొరపాటు చేస్తుంటారు. దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయడమే. ఎవరైతే పొరపాటు చేశారో వారి మనస్సాక్షికి తెలుసు నేను పొరపాటు చేశాను, ఆ విషయంలో జాగ్రత్త పడితే చాలా సమస్య తీరిపోతుంది. పెద్దవాళ్ళ మాట వినండి, మీ యొక్క తల్లిదండ్రుల మాట వినండి, సమస్య పరిష్కారం అవుతుంది. అలా అన్నమాట. ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయంటే ఇంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. శ్రమాధిక్యత వల్ల విద్యాలాభం, శ్రమాధిక్యత వల్ల ఉద్యోగ లాభం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి లాభం. బట్ లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంది. అలా అని చెప్పేసి లక్షల కొద్ది, కోట్ల కొద్ది కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి. అనుభవం రావాలి దాంట్లో. కాబట్టి ఈ వారంలో అటువంటి చర్చలు చేయండి. మంచి వారం జరుగుతున్నప్పుడు, మీకు శుభగ్రహస్థితి జరుగుతున్నప్పుడు అప్పుడు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టండి. అంతవరకు కాస్త ఆలోచన చేయండి. అంతవరకు దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి పరిగణలోకి తీసుకోండి. దాని పరిణామాలు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతకంటే వేరకలేదు. ఇక వ్యాపార విషయానికి వస్తే అన్ని వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సమస్త వ్యాపారాలు లాభాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. కళాకారుల క్రీడ లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపారం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం పొందిన అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు. కొత్త ఈవెంట్లు మీకు తప్పకుండా కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంది. స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకో ఈవెంట్లు కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ రాణింపు పొందుకునే అవకాశం ఉంటుంది. మరి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవంతుని ఆరాధన ఎక్కువ చేయాలి, జపం ఎక్కువ చేసుకోవాలి. జపం మనుగా చేసుకుంటే లాభం ఎక్కువ. కాబట్టి ఇష్టదైవాన్ని ఎక్కువగా జపం చేయండి. భగవద్గీత పారాయణం చేయండి. నచ్చిన అధ్యాయాలు, నచ్చిన శ్లోకాలు 100 సార్లు, 1000 సార్లు, 10 సంఖ్యలో మీరు జపం చేస్తూ ఉండండి. తద్వారా మనకి అనుకూలవంతమైనటువంటి భగవత్ కృపా కటాక్షాలు పొందుకుని కార్య విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుందిగా. అనారోగ్యం ఉన్నవాళ్ళు తప్పకుండా వైద్య సేవ తప్పకుండా చేయించుకునే ప్రయత్నం చేయండి. అశ్రద్ధ చేయకండి. ముఖ్యంగా ఈ గొంతు సంబంధమైనది, ముక్కు సంబంధమైనది, అలాగే మోకాళ్ళ సంబంధించినటువంటి ఇబ్బందులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆ విషయంలో అశ్రద్ధ చేయకుండా ఆయుర్వేదమో, అలోపతియో ఏదో ఒకటి మీరు దాన్ని వైద్య సేవ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. శ్రమాధిక్యత, ఏకాగ్రత, సమయపాలన, దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. కోర్టుకు వెళ్ళకండి, అది ప్రమాదం. దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. ఆస్తి పంపకాల్లో పెద్దవాళ్ళ మాట విని మీరు పంపకాలు చేసుకునే ప్రయత్నం చేయండి. లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విదేశాలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఏదేమైనా సరే కాస్త భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవాల్సిన అవసరం చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అద్భుత శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మిథున రాశి వారికి మే 4వ వారంలో ఎలా ఉండబోతుంది? అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తుంది. గురుగ్రహం యొక్క ప్రభావం కొద్దిగా నెగిటివ్గా ఉన్న ఇతర గ్రహాల యొక్క సానుకూలత మీకు లాభాన్ని కలిగించబోతుంది. ముఖ్యంగా శనీశ్వరుడు యొక్క, మరియు కుజుడు, మరియు చంద్రుడు, బుధుడి యొక్క గ్రహ కారకత్వం వల్ల మీకు బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, ముఖ్యంగా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహాన్ని కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. రైతులకి పంట లాభం, మంచి విత్తనాలు లభించడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు లాభము, వాహన యోగము, గృహ నిర్మాణ ప్రారంభము, విదేశీయాన గమనం, తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీయాన ప్రాప్తి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేసే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభంగా ఉండబోతోంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఇతరత్ర వ్యాపారాలు కానీ, అన్ని రకాల వ్యాపారాలు, నేను రోజువారీ చెప్తున్నటువంటి వ్యాపారాల సమస్తం కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది. గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉండడం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం. పెద్దల సహాయం, మిత్రుల సహాయాన్ని పొందుకునే అవకాశాలు, శుభవార్తా శ్రవణాలు, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యము,
కోర్టు వివాదాలన్నీ కూడా ఈ వారంలో మీ కోర్టు సమస్యలన్నీ పరిష్కారమై శుభమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కానీ సమస్య పరిష్కారం కానీ ఆ ఇబ్బందుల్లోంచి విముక్తులయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అదృష్ట యోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. తూర్పు కానీ ఉత్తరం వైపు ప్రయాణం మీకు చాలా లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు. తప్పకుండా ఒక శుభవార్త వింటారు. సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, ఏదైనా ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు. ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం పొందుకో, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందకరమైన సంపద, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కర్కాటక రాశి మే 4వ వారంలో ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కూడా విశేషమైనటువంటి ధనయోగం, విశేషమైనటువంటి బంధులాభం, ఒక తెలియని మానసిక శారీరక ఆనందం, సమస్త రోగనాశనం, బుద్ధిబలం, అలాగే బంధుమిత్రుల సహకారం వల్ల విదేశానికి కావచ్చు, ఉద్యోగ లాభం కావచ్చు, ఆస్తి పంపకాల అనుకూలతలు కావచ్చు పొందుకునేటువంటి శుభతరుణం. మీ మాట తీరు చాలా అద్భుతంగా ఉండబోతోంది. అందరినీ మీ వైపు తిప్పుకోగలిగేటువంటి చాతుర్యం బాగా ఉంటుంది. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కానీ, సంతాన శుభ సంబంధ విషయాల్లో కానీ తప్పకుండా మీ ఇంట్లో పండగ వాతావరణం ఉండబోతుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం బాగా ఉంది. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. రైతన్నలకి మంచి పంటల, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభము. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ ఇతరత్ర అన్ని రంగాల వ్యాపారాలు, ఫార్మా, సిమెంటు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, నేను రోజువారీగా చెప్పే వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ప్రతి వ్యాపారంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తికి ఆయా రంగాల్లో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం. ధనయోగం బాగా ఉండడం వల్ల ఆనందం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఈ వారంలో మీరు ఉన్నత స్థాయి విజయం సాధించడం ఖాయము. బ్యాక్లాగ్స్ సంబంధించిన పరీక్షలు ఉంటాయి కదా, గత మాసంలో పరీక్షలు ఏదైనా అనుత్తీర్ణులై 1-2 ఫెయిల్ అయి ఉంటే కూడా ఈ వారంలో రాసుకోవడం వల్ల తప్పకుండా ఈ వారంలో రాసే పరీక్షల్లో మీరు పాస్ అవ్వడం ఖాయం. కొంతమంది మళ్ళీ జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఉంటారు కదా, ఏమిటి నేను పరీక్ష రాయకపోతే కూడా పాస్ అయిపోతానా, దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే పాస్ అయిపోతానా, ఏం జాతకాలండి మీరు చెప్పేది, ఎలా రాస్తారండి, నేను ఒకవేళ పరీక్షకు హాజరై పేపర్ మీద ఏం రాయకుండా ఇచ్చేస్తే పాస్ అవుతానా? ఒరే, భగవద్గీత చదవండి రా. భగవద్గీతలో ఏం చెప్పారు? నీ కర్మ నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యాల్సిందే, నువ్వు నడిస్తేనే ముందడుగు, నడవకపోతే తటస్థమైనటువంటి స్థితి. కాబట్టి నీ కర్మ నువ్వు చేయాలిగా, నువ్వు ఎగ్జామ్ రాయాలి. అప్పుడేమవుతుంది? ఎగ్జామ్ రాస్తే భగవద్కృప వల్ల నువ్వు రాయబోయేటువంటి పరీక్షలో సమాధాన పత్రంలో నీ కొంత గుర్తుంటుంది. మిగిలినటువంటి ఆ యొక్క సమాధానాన్ని భగవంతుడిని మదిలో ప్రేరణ కలిగిస్తాడు. ఇగో ఈ ప్రశ్నకి సమాధానం ఇదే అని నీకు గుర్తింపు కలిగించేటువంటి మెమొరీని, అంటే ఒక దానిని, ధాతువుని నీ మెదడులో పలికింపజేస్తాడు. అప్పుడు మీరు రాసేటువంటి పరీక్షలో పరిపూర్ణ విజయాన్ని సాధిస్తారు. అది భగవంతుడు చేసేది. నేరుగా డైరెక్ట్గా వచ్చేసి దేవుడు ఆయన చేపట్టుకొని నీ చేత పరీక్ష పత్రం దిద్దాడు, రాయించాడు. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు సైంటిస్టులై మనము అంతరిక్షంలోకి మనం ఏమైనా పంపుతున్నామంటే ప్రేరణ మనం ఇచ్చేదే. పెట్రోల్ మండాలి, గ్యాస్ మండాలి, రెక్కలు కరెక్ట్గా ఉండాలి, అంతరిక్షం గాలి సమానం ఉండాలి, సాంద్రత కరెక్ట్ ఉండాలి, మీటర్లు కరెక్ట్ ఉండాలి, లెక్కలు కరెక్ట్ ఉండాలి. ఏ ఒక్కటి తేడా వచ్చినా ఆపేస్తారు. అంటే మనం పంపించే అంతరిక్ష పరిశోధన పంపించేటువంటి ఇదైతే మన కార్యము, మన కర్మ చేస్తున్నామో ఈ భగవంతుని అటువంటి కర్మ కూడా మనం చేస్తేనే ఆయన ప్రతిఫలితాన్ని మనకు కలిగిస్తాడు. ఆయన యొక్క దృష్టి కానీ ఆయన యొక్క స్థితి మన మీద లేకపోతే ఏ పని సాధ్యం కాదు. అక్కడ గుర్తుపెట్టుకోండి. అనవసరంగా కామెంట్ చేసి మీ విలువను పోగొట్టుకోకండి. భగవంతుడు నిశ్చయం, భగవంతుడు స్పష్టం, భగవంతుడు నిజం. ఇది కాదన్న వాడికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. నేను నమ్ముతున్న దేవుణ్ణి, నా వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం అందరూ కూడా దేవుడు అనే వ్యక్తిని నమ్ముతారు. దేవుడు మాకు శాశ్వతం. కాబట్టి ఆ దేవుడిని నమ్మకం వల్ల ఒక ఆత్మస్థైర్యం, ఒక శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ శక్తి మనల్ని విజయానికి దారితీసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం తప్పకుండా భగవంతుని కృపాకటాక్షాలు పొందుకు ప్రయత్నం చేయాలి. ఏదేమైనా ప్రస్తుతం ఈ రాశి వారికి చాలా మంచి శుభయోగాలు. విద్యలో రాణింపు, బ్యాక్లాగ్స్ అని పూర్తవ్వడం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్ పొందుకోవడం లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ధనము, ఆనందము, సుఖయోగం, శుభయోగం, వస్తులాభం, వాహనయోగం, సంతానయోగం, గృహయోగం,
విదేశయానం, విదేశాలలో స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. ఇలా అన్ని విషయాల్లో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం సింహరాశి వారికి తెలుసుకుందాం. సింహరాశి వారికి దాదాపుగా సామాన్య ఫలితాలు కనబడుతుంది. కాకపోతే కాస్త మంగళవారం రోజున చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొంత దూకుడు తగ్గించుకోవడం మంచిది. మిగతా రోజులలో మీకు శుభకర ఆనంద ఆర్థిక లాభాలు ఉన్నాయి. బట్ ఏదేమైనా సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఇందాక చెప్పాక ముందు జాగ్రత్తలు పాటిస్తుండాలి. సరైనటువంటి దృక్పథంతో ఉండాలి. పెద్దల మాట ఎక్కువగా వినే ప్రయత్నం చేయాలి. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరిని గౌరవించుకునే ప్రయత్నం చేయాలి. సోదరులతో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆదరణ పొందుకోవాలి. మాట తీరు తేనెలాగా ఉండాలి. తేనె పూసిన కత్తిలా ఉండొద్దు, తేనెలాగా మాత్రమే ఉండాలి. అనుకూలవంతమైనటువంటి చోట మనం గొప్పని చాటింపు చేసుకోవాలి. అంటే మనం గొప్పగా మనం వ్యాఖ్యానం చేయాలి. అనువు కాని చోట మనం మౌనంగా ఉండాలి. ఇది ధర్మం. అంతే తప్ప ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే కుదరదు. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఇబ్బంది. మరి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు భగవత్ కృపా కటాక్షలు ఎక్కువ పొందుకోవాలి. అందుకు మనం జపం చేసుకోవాలి. మీరు వినాయక జపం చేయండి. వినాయకుడు జపం చేయండి. ఏం జపం చేయాలండి? గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, గణనాథాయ నమః. నామం చాలు. 108 నామాలు ఉంటాయి. ఈరోజు మొత్తం కూడా గణేశాయ నమః, గణేశాయ నమః అనుకోండి, చాలా సరిపోతుంది. అలాగే పెద్దవారు చెప్పిన మాట వినడం, వారి సలహాలను బట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల పెట్టుబడి పెట్టవచ్చు. జూదంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకుంటారు. బట్ చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన స్థితి. మత్స్యకారులకు కూడా సముద్రంలో వెళ్ళినప్పుడు జాగ్రత్త. సీనియర్స్ మాత్రం వెళ్ళండి, జూనియర్స్ని వెంట పెట్టుకుని వెళ్ళకండి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉంది. పంట బాగా ఉంది. పంట కావాల్సిన ఏర్పాట్లు బాగా ఉంటాయి. రైతుకు సంతోషపడే వార్తలు, మంచి విత్తనాలు లభించడం, ప్రభుత్వ సహకారం పొందుకోవడం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. ఇక భార్యాభర్తల మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి వారం. ఆత్మీయుల కలయిక బాగా కనబడుతుంది. గందరగోళ నిర్ణయాల నుంచి అనుకూలవంత నిర్ణయాలు తీసుకునే అవకాశం. దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, నర్సరీ తోటల వారు కానీ, స్వర్ణకార వ్యాపారస్తులు కానీ, అలాగే ఇతరత్ర వ్యాపారాలన్నీ కూడా, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇతరత్ర అన్ని రంగాల వ్యాపారాల్లో కూడా సానుకూలంగా ఫలితాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. ఈ వారంలో జాగ్రత్త. ఎక్కడైనా సరే మనకు కొన్ని కుటుంబ రహస్యాలు ఉంటాయి. ఆ కుటుంబ రహస్యాల్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ రహస్యాల్ని బయటకు వెల్లడించకండి. దానివల్ల కొంతవరకు మీరు అవమానాలు పొందుకునే అవకాశం. అలాగే స్వవిషయాలు అంటే తప్పుగా అనుకోవద్దు అని మనకున్నటువంటి పరిచయాల్ని, మనకు వచ్చినటువంటి ఆర్థిక విషయాల్ని అందరితో పంచుకోకపోవడం మంచిది. అది కొంతమందికి అలవాటు. నాకు కోట్లు వచ్చాయి, నాకు లక్షలు వచ్చాయి, నాకు ఆ వ్యక్తి పరిచయం, నాకు ఈ వ్యక్తి నాకు నన్ను ఇష్టపడుతుంది, నన్ను ఆ వ్యక్తి ఇష్టపడతాడు. మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, అవమానాన్ని కలిగిస్తుంది. కాబట్టి గొప్పలు ప్రకటించుకోకండి, జాగ్రత్త. స్వవిషయాలు, రహస్యాలు, కుటుంబ రహస్యాల్ని రహస్యంగా ఉంచడం మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈరోజు మీకు ఈ వారంలో మొత్తం మీకు శుభయోగము, వస్తులాభము, వాహనయోగము, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం ఉంది. అనుకూల ధనప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి గౌరవం ఉంది. లాభాలు కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ వారంలో మీకు శుభకరమైన ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి 4వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి కన్యా రాశి. మే 4వ వారంలో 2024 సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. డబ్బు విషయంలో జాగ్రత్త. ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఏ రోజు కూడా. ఒకవేళ నేను రోజువారి ఫలితాల్లో మీకు 4 రోజులు బాగుందని చెప్పి ఉండవచ్చుగాక. అంటే ఆ రోజున చంద్రగ్రహం యొక్క ప్రభావం చేత, అలాగే లగ్నం, ఆ రోజు లగ్నం వల్ల మీకు అవి చెప్పి ఉండవచ్చు. కానీ ఓవరాల్గా ఈ వారం చూసినప్పుడు నష్టజాతకం కనపడుతోంది. ద్రవ్య నష్టం, ధన నష్టం, అవమానం, మద్యపాన సేవనం, ప్రమాదం, లేనిపోని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, దుష్టుల సావాసమే నష్టాన్ని కలిగి. దాదాపుగా నేను మే 2వ వారంలో అనుకుంటాను, నేను మే 1వ, 2వ వారంలో అనుకుంటాను, ఒక రైల్వే క్రాసింగ్ అవుతున్నప్పుడు ఒక ఆటోలో ఈ ఆటో డ్రైవర్లు పిల్లల్ని మనల్ని స్కూల్ దగ్గర దిగబెట్టడం తీసుకురా చేస్తుంటారు. ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయి మాత్రం ఎక్కిన తర్వాత వాడు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడో సోషల్ మీడియాలో చూశాను నేను. ఎవరు ఇంకో వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అటువంటి దౌర్భాగ్యపు
వెధవలు, గ్రామ సింహాలకు పుట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కూడా 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలే అనేకమైనటువంటి వ్యామోహాలకు లోనవుతున్నారు. అటువంటి స్థితి ఈ రాశి వారికి కలిగే అవకాశం ఉంది కనుక అటువంటి దుశ్చర్యలు చేసేటువంటి వ్యక్తులతో సాన్నిధ్యంగా ఉండడం వల్ల మీకు ప్రమాదం పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. మత ఛాందసవాదులు కొంతమంది మనల్ని మన ధర్మాన్ని నాశనం చేయడానికి పూనుకునే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అటువంటి స్నేహితురాళ్ళు కానీ స్నేహితులతో కానీ మీరు ఎట్టి దగ్గర ఉండకూడదు. అది ప్రమాదమే, ఇందులో సందేహం లేదు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అటువంటి స్నేహాలు మంచివే కావు, మనకి నష్టాన్ని కలిగిస్తాయి. మనల్ని నాశనం చేసే వ్యక్తులు ఉంటారు. ఇటువంటి వారికి విద్యా నష్టం, దుష్టుల సావాసం, మద్యపాన సేవనం, ధన నష్టం, అల్పమైన వ్యక్తులకి ధనం సహాయం చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. సరే, కుటుంబ సభ్యులు నాన్న అమ్మ చెప్పారు, అన్నయ్యకి 10 లక్షలు ఇవ్వు, అక్కయ్యకి 10 లక్షలు ఇవ్వు, నీ సొంత వాళ్ళకి ఇస్తున్నావు, రాకపోయినా పర్వాలేదు, నీ రక్తం పంచుకొని పుట్టారు, నో ప్రాబ్లం, దాని ఇబ్బంది లేదు. కానీ పరాయి వ్యక్తికి ఇవ్వడం వల్ల అవమానము, పరువు పోగొట్టుకోవడం, శత్రుత్వాన్ని పెంచుకోవడం, మానవమానాలు పొందుకునే అవకాశం ఉంది. కనుక ఈ వారంలో మీరు ఎవరికి ధనాన్ని ఇవ్వకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పనికి రాని మాటలు మాట్లాడకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాసినటువంటి జ్యోతిష్య పండితులు ఈ డిబేట్లలో, పొలిటికల్ డిబేట్లలో కానీ ఇతరత్ర డిబేట్లలో కానీ కూర్చోకండి. అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. టీవీల మీద కూర్చోబెట్టి మనల్ని ఒకదంపుడు పైన ప్రశ్నలు అల్పది అడుగుతుంటాడు. మనం ఏదన్నా ధర్మపరమైనటువంటి పుస్తకం తీసేసరికి మళ్ళీ ఏదో వాగుతుంటాడు. అక్కడ ఉన్నటువంటి యాంకర్ వాగుతుంటాడు, పక్కన వచ్చిన వాడు జన అజ్ఞాన వేదిక వాడు వాగుతుంటాడు. మళ్ళీ సమాధానం చెప్పనివారు, చెప్పిన సమాధానానికి వక్ర భాషను చెప్పడం. ఇటువంటి గ్రామ సింహాలతో పోటీ పడకండి. వీరికి నష్టం కలుగుతుంది, అవమానం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు కూడా జాగ్రత్తగా ఉండండి. మన పరువు మనం తీసుకుంటున్నాం, చాలాసార్లు చెప్తున్నాను, మన పరువు మనం తీసుకుంటున్నాం. మన అలవాట్లు, మన చర్యలు మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ఆస్తి పంపగలవు, జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు మాత్రం రాయండి. సమయపాలన ఏర్పాటు చేసుకోండి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. రైతులకి నకిలీ విత్తనాల బిడద. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు పండించే వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారాలు మూతపడే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మెడిజెంట్లకి నష్టం. రాజకీయ రంగంలో ఇబ్బందులు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. నకిలీ వైద్యుల బెడద. సినిమా రంగ వ్యాపార నష్టాలు. ఇతరత్ర వ్యాపారాలన్నీ కూడా నేను రోజువారీగా చెప్పేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక చోట ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, నష్టపోతారు. జాగ్రత్త. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ వారంలో తప్పనిసరిగా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. న్యాయశాఖ, విద్యుత్ శాఖలోను, అలాగే వాణిజ్య పన్నుల శాఖలోను వీటిలో పనిచేసేవారు తప్పకుండా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం. మరి ఈ వారం మొత్తం కూడా మనకి మౌనమే శరణ్యం. నక్తము, ఒకటే పూట భోంచేయండి, ఆరోగ్యం బాగుంటుంది. పళ్ళు, కాసిన కొబ్బరి నీళ్లు తాగండి, పర్వాలేదు. ఒకటే పూట భోంచేయండి, మధ్యాహ్నం పూట మాత్రమే భోంచేయండి. మిగతా సమయాల్లో ఏది తినకండి. ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు మొన్న మధ్య చూసాం. మనకి నూడిల్స్ లాంటివి తిని పాపం ఆ పిల్లోడు ఒకడు చనిపోయిన విషయం విన్నాం. మనం చూసుకోండి ఒకసారి. తయారు చేస్తున్నాడో తెలియదు, దాంట్లో ఏం కలుపుతున్నాడో తెలియదు, అలాగే అవి డేట్ ఎక్స్పైరీ అయిపోయినా తెలియదు. చూసుకోండి, తొందరపాటు పడకండి. మనం తెచ్చుకునే పదార్థాలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. సరైనటువంటి పదార్థాలు రావు. వేడివేడిగా ఉన్నప్పుడు ఆ పదార్థాలు పాచిన వాసన తెలియదు. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలు మాత్రమే తినండి. బయట వచ్చిన పదార్థాలు తినకండి, అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందులో చాలామంది ఈ మధ్య కొత్తగా అందులో ఏమో కలుపుతూ ఉంటారు. ఒకడు ఉమ్మేస్తుంటాడు, ఒకడు ఇంకోటి పోస్తూ ఉంటాడు. మొహమాటం లేదు. అటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అటువంటి వాటిల్లో మనం కొనకుండా ఉంటేనే మంచిది మనకి, అందులో సందేహం లేదు. ఎందుకు కొనాలి? ప్రమాదం తెచ్చుకోవాలి మనం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు నచ్చిన అధ్యాయాలు చదవండి. అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కానీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో కానీ, అయ్యో మేము టికెట్ బుక్ చేసామండి, మే 26, మే 29, మే 30 మా అబ్బాయికి ప్రయాణం ఉందండి, తప్పకుండా వెళ్ళాలి, ఇలా చెప్తే ఎలా? మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి. జన్మజాతకంలో మీకు అనుకూల ఫలితాలు ఉంటే బయలుదేరండి. అక్కడ కూడా వ్యతిరేకం ఉంటే తప్పకుండా జాతక చక్రం పరిహారాలు చేసుకోండి. జపమో, తపమో, యజ్ఞమో ఏదైనా ఒకటి చేయండి. చేసి మీరు ప్రయాణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకోండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఏదేమైనా ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉండమని సెలవిస్తూ, ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమే జీవనం ఉండాలని, ధనధాన్య వృద్ధి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మే 4వ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అదృష్టవంతులు వీరు. పూర్వజన్మ పుణ్య ఫలితం, అనుకోనటువంటి పనులు పూర్తవడం, ఎంతో 2 ఏళ్ల క్రితం అనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న పనులు సునాయాసంగా పూర్తవడం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో రాణింపు, ఉద్యోగంలో పదోన్నతులు, విద్యలో పదోన్నతులు, విదేశాల విద్యాభివృద్ధి, విదేశాల ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోట ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, రైతులు కూడా కొత్తగా పొలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉంది. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, సమస్తమైనటువంటి వ్యాపారాల్లో కూడా అనుకూలంగా శుభయోగాలు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లో కానీ మంచి లాభాలు పొందుకుంటారు, అందులో సందేహం లేదు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. వీరికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. అలాగే న్యాయవాదులందరూ కూడా తప్పకుండా వారి వారి ఉన్నతమైనటువంటి ఈ కేసు పరిష్కారంలో విజయం సాధించే అవకాశం, ఉత్తమ న్యాయవాదిగా అవార్డు కూడా అందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది, వ్యాపారపరం కలిసి వస్తుంది, ఉద్యోగంలో రాణింపు బాగా ఉంటుంది, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తులు కానీ, జ్యోతిష పండితులు కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టం ఇవ్వవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అద్భుతమైనటువంటి అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం వృశ్చిక రాశి వారి ఫలితాలు మే 4వ వారంలో ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఈ వారంలో కూడా అదృష్టాది శుభయోగాల పరంపర, ప్రతి విషయంలో కూడా రాణింపు, ధైర్యము, సాహసమైన నిర్ణయాలు తీసుకోవడం, విశేషమైన ధనార్జన, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కావచ్చు మంచి ధన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవడం, విలువైన బహుమానాలు అందుకోవడం, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకోవడం, రివార్డులు పొందుకోవడం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకు కానీ, ఇతరత్రా వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా భాగస్వామి వ్యాపారాలు కానీ, సింగిల్ వ్యాపారం కానీ, లీజుకి ఏదైనా తీసుకునే వ్యాపారం కానీ తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆయా వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. కుటుంబ వ్యక్తులతో మంచి లాభాలు, మంచి సాన్నిధ్యత, అంటే ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి లాభాలు పొందు, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రిగ్జిన సూపర్షన్ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభయం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కానీ విజయము తథ్యము. ఆనందకరమైనటువంటి విశేషమైన విషయాలు, మంచి వార్తలు వినడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, శుభవార్త శ్రవణం, అలాగే వ్యాపారపరంగా ముఖ్యంగా చాలా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం. రైతులకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభం, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, గృహోపకరణాలు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది. చాలా మంచి శుభయోగాలు కనపడుతున్నాయి. ఈ వారంలో మొత్తం మీకు అనుకున్నటువంటి పనులు సమయానుకూలం పూర్తి చేసుకోవడం, వివాహ సంబంధ యోగ్యత కానీ, ప్రేయసి పిల్లల సఖ్యత కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మంచి బాంధవ్యాలు, మిత్రుల సహకారం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. చాలా మంచి శుభయోగాల పరంపర, ధైర్య, సాహస, మంచి వక్తగా, మంచి వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం, జరిగినటువంటి పొరపాట్లను సర్దిద్దుకోగలిగేటువంటి అత్యుత్తమ శుభస్థాయి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద యోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి మే 4వ వారంలో కాస్త ఉపద్రవాలే కనపడుతున్నాయి. ఎందుకు ఉపద్రవాలు అంటున్నా నేను అంటే, రాజకీయ రంగంలో ప్రమాదము, వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు, ఒక రకంగా భావోద్వేగాలు, విపరీతమైనటువంటి గలాటలు. ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులు
అంటే విదేశాల్లో కూడా అలాగే ఉంది, స్వదేశాల్లో కూడా అలాగే ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఏదైనా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. అది ఒక రకంగా కొంత రాజకీయ అనిశ్చితికి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. గొప్ప ప్రముఖ నాయకుడికే అటువంటి ఇబ్బంది జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అందుకే ధనుస్సు రాశిలో ఉన్న వాళ్ళు ప్రయాణంలో కానీ ఒంటరిగా వెళ్ళడం కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంగరక్షకులు లేకుండా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. బాబు ఏంటంటే ఇంత భయపెడుతున్నారు మీరు, సూచనగా చెప్పబడుతోంది జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా లేవు, దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అదేంటంటే మీరు రోజువారీ ఫలితాల్లో బాగుందని చెప్పారు, ఆదివారం బాగుందన్నారు, సోమవారం బాగుందన్నారు, మంగళవారం బాగుందన్నారు, గురువారం బాగుందన్నారు, శనివారం బాగుందన్నారు. వార ఫలితాలు ఎలా చెప్తున్నారేంటి? వార ఫలాల్లో మిగతా గ్రహాల యొక్క ప్రభావంతో మనం చెప్పినటువంటి సూచన. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే నష్టము. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశము, వివాదాలు చుట్టుముట్టేటువంటి అవకాశము. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు చేస్తున్న పనులు ఏంటి చూడండి. అనుకోని అంటువ్యాధులు ప్రబలే అవకాశం, తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల ప్రమాదం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచి మీదికి మారవచ్చు. సినిమా రంగ వ్యాపారంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా అవమానము, ఆర్థిక నష్టము, సమయం వృధా అవ్వడం లాంటిది కనబడుతోంది. కొత్త చిత్ర నిర్మాణాలు ప్రారంభం చేయకపోవడం మంచిది. అలాగే మీరు చిత్రాన్ని విడుదల చేయకపోవడం మంచిది. ఈ వారంలో ఈ రాశిలో ఉన్నటువంటి నిర్మాతలు ఎవరైనా దయచేసి ఈ వారంలో మీ చిత్రాన్ని విడుదల చేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. లేనిపోని ఇబ్బందులు కలగవచ్చు. అలాగే తల్లిదండ్రులతో కాస్త ఇబ్బంది, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఇక బాగలేకపోతే ప్రతి విషయంలో కూడా బాగుండదు. కొంతమంది బాగుంటుంది, కొంతమంది బాగాలేదు. అంటే కొంతమందికి బాగుంటుంది. ఎలా బాగుంటుంది? జన్మజాతకంలో ఉచ్చస్థితి గ్రహాల యొక్క ప్రభావం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ పుణ్య ఫలితం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలం కావచ్చు, నిరంతరం భగవన్నామస్మరణ చేయడం వల్ల కావచ్చు. ప్రమాదాన్ని తగ్గించుకొని ప్రశాంతతను పొందుకోలే అవకాశం ఉంటుంది. నిరంతరం భక్తి, నిరంతరం భగవంతుని చరణాలు కోరుకోవడమే, ఆయన చరణాలు పట్టుకోవడమే, తద్వారా మనకి అనుకూలత ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెంచుకోండి. ఉద్యోగంలో లంచం పుచ్చుకోకండి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇలాంటి దుశ్చర్యలు ఉంటాయి. అలాంటివి చేయకండి. శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలత ఫలితాలు కనబడతాయి. వ్యాపార లావాదేవీలు లాభం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వారంలో మీకు అనేక రకాల వ్యాపార లావాదేవీలు నష్టము, కష్టంగా కనబడుతుంది. భాగస్వామ్య వ్యాపార ఇబ్బంది కలిగే అవకాశాలు, లేనిపోని అవాంతరాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. దానివల్ల నష్టము, అనవసర వివాదాలు, చిన్న చిన్న అల్పమైన విషయాల గురించి ఘర్షణ వాతావరణం కనబడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. కొత్తగా పెట్టుబడి పెట్టకండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ టెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కానీ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అవమానాలు, ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తం వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం, కష్టకాలం. విదేశీ ప్రయాణం కూడదు. వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కనుక భగవద్గీత పారాయణ 9 నుంచి 18 అధ్యాయాలు ప్రతిరోజు చదవండి. లేదా 1 నుంచి 18 అధ్యాయాలు ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు చదవండి. రోజు కనీసం 3 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా సరే అన్నదానం చేయండి. పెసర్లు, కందులు తప్పక దానం ఇవ్వండి. కేజీ చొప్పున దానం ఇవ్వండి. అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా నక్తంగా ఉండండి. ఒకటే పూట భోజనం చేయండి. భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకూడదు. దాన్ని జోక్యం చేసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా భగవంతుడి కృపాకటాక్షాలతో ఈ వారం ప్రతివారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఎలా ఉంది? ఈ వారంలో సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పబడుతోంది. శ్రమ వలన లాభం, శ్రద్ధ వలన శుభయోగం, ఏకాగ్రత వల్ల విద్యాలాభం, అందరితో మంచి మాటలు మాట్లాడడం వల్ల వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో లాభం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాజకీయ రంగంలో కూడా నోటికి వచ్చింది మాట్లాడకండి. ఆ మధ్య వింటున్నాం కదా, చాలామంది ఈ మధ్య చెప్తూ ఉంటారు, రాముడు నీ అయ్యనా, సీతమ్మ మీ పిన్నినా. ఇటువంటి మాటలు మాట్లాడితే రాజకీయ ఉనికి కోల్పడం కాదు, మీ భవిష్యత్తు రాముని యొక్క కోపావేశాలకి, రాముని యొక్క మీకు ఉండేటువంటి నెగిటివ్ని తట్టుకోలేరు మీరు.
రావణాసురుడిగా మారకండి. కాబట్టి మీ ఉనికిని కాపాడుకోండి. అందుకే రాజకీయ నాయకులు నోటికొచ్చిందలా మాట్లాడండి. ఇప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్నాం. సనాతన ధర్మం మాత్రమే గొప్పది. నోటికొచ్చిందలా మాట్లాడకూడదు. అది విపరీతమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది. కులమతాలు ఇక్కడ సంబంధం కాదు. ఇక్కడ నీ మతం గొప్పదని చెప్పుకో, నష్టం లేదు. నా మతం నీ గొప్పదని చెప్పుకోవడం నష్టం లేదు. కానీ నీకు అర్హత లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఒకరి మతం గురించి ఒకరు తప్పుగా మాట్లాడకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులకి ఉనికిని కూడా కోల్పోవడం కాదు, పాతాళానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా మాట్లాడండి. అలా జాగ్రత్తగా మాట్లాడితే గౌరవం పెరుగుతుంది, ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. భగవత్ కృపా కటాక్షాలతో ఇంకా ఉన్నతమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంటుంది. అంతే తప్ప అనవసరంగా మాట్లాడి మీకు ఉనికిని పోగొట్టిన అవకాశం రాజకీయ నాయకులకి. కళాకారులు, క్రీడాకారులకి అత్యాశ వల్ల నష్టం. అత్యాశ లేకుండా ఉండండి, తప్పకుండా మంచి కళా ప్రదర్శన ఉంటుంది, క్రీడా ప్రదర్శన ఉంటుంది. స్వదేశంలో లాభాలు ఉన్నాయి, విదేశాలు కూడా గౌరవాన్ని పొందుకుంటారు. ఇంకా సామాన్య ఫలితాలు కదా. నోరు జాగ్రత్తగా ఉంటే మంచి ప్రయోజనం ఉంటుంది, లేదా ప్రమాదం పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ప్లానింగ్ పర్ఫెక్ట్, బడ్జెట్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు లాభం ఉంటుంది. ఇక వ్యాపార పరంగా శుభయోగం. అన్ని రకాల వ్యాపారాలకి శుభయోగమే కనపడుతుంది, తప్పకుండా అనుకూలంగా ఉంది. వివాదాలను తుడిచిపెట్టుకుపోతారు, కానీ పెద్దలు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం. విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత వల్ల మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. అతిగా మాట్లాడకండి. అతి ఆత్మస్థైర్యం మంచిది కాదు, నష్టాన్ని పొందుకో. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కానీ, బోర్బాల్తో వారికి కానీ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కానీ లాభవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి అభివృద్ధి. రైతన్నలకి కావాల్సిన ఏర్పాట్లు చాలా బలంగా ఉన్నాయి. తప్పక మంచి వర్షాలే ఉన్నాయి. మీకు మొదటి వారంలోనే, జూన్ మొదటి వారంలోనే మంచి వర్షాలను ఇప్పుడు దుక్కి దున్నుకోవడం ప్రారంభం చేయొచ్చు. దుక్కి దున్నొచ్చు మీరు, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మొదటి వారంలో వర్షాలు ఉన్నాయి, లేదా మొదటి వారంలో, జూన్ మొదటి వారంలో దుక్కి దున్నండి. తప్పకుండా మంచి విత్తనాల ప్రయత్నం చేయండి. అన్ని సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకోండి. నాగలి కానీ, ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు మీరు. రైతులకి మంచి యోగమే. తప్పకుండా మంచి పంటలు పండే అవకాశం ఉంది. కాబట్టి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యం, ఆనందకరమైనటువంటి ధనయోగం ఉంది. పెద్దల మాట వినండి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు, విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు, ఉద్యోగంలో అక్కడ కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయొచ్చు, మంచి గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, పర్వాలేదు, లాభంగా ఉంది. అంటే ఇక్కడ మీకు కొన్ని అంటే ఈ వారంలో 4 రోజులు చాలా బాగుంది, 3 రోజులు వ్యతిరేకంగా ఉంది. రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం అనుకూలంగా కలిగిస్తుంది. కాబట్టి సామాన్య ఫలితాలు, కానీ బలం చేకూర్చే గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, కొద్దిగా బెటర్గానే కనబడుతోంది. తప్పకుండా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఎలా ఉంది? వీరికి కూడా సామాన్య ఫలితాలే, కాకపోతే వీరికి నష్టాన్ని సూచించే అవకాశం కనపడుతుంది. మరి సామాన్య ఫలితాలు అంటే నష్టం అంటారంటే కొంత దూకుడు, మొహమాటము, ఇతరులు చెప్పింది వినకపోవడం, 3 లక్షణాల వల్ల వీరు నష్టాలు పొందుతారు. ఈ 3టికి దూరంగా ఉండండి, తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు. చపలత్వం, జిహ్వచాపల్యం ఒకటి, 2 రకాల జిహ్వచాపల్యాలు. ఒకటి అతిగా వాగడం, రెండవది అతిగా తినడం. ఈ 2 మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటే శుభప్రదం, ఆనందయోగం. ముఖ్యంగా ఉద్యోగంలో పై అధికారుల మన్నలు పొందుకోండి. అధికంగా శ్రమ ఉంటుంది ఈ వారంలో, తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ అధిక శ్రమ తప్పదు. ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 10ంటికి వెళ్ళాల్సిన ఆఫీసు మీరు 8ంటికి వెళ్ళాల్సి వస్తుంది. 5ంటికి రావాల్సినటువంటి ఇంటికి 7ంటి వరకు రావడానికి కుదరదు. 8 గంటలు చేయాల్సిన పని 10 గంటలు, 11 గంటలు పని చేయాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ ఈ వారం చేసినటువంటి శ్రమ తప్పకుండా మీకు వచ్చే వారంలో, లేదా వచ్చే మార్చిలో మీకు శుభాన్ని కలిగిస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఇలాంటి శుభయోగాలు ఉంటాయి. ఇక్కడ శ్రమకు నేను పడను, నువ్వేం చెప్పేది నాకు, నువ్వు పెద్దోడు అయితే, నా పై అయితే నా టైం ప్రకారం వచ్చి వెళ్ళిపోతున్నాను, ఇది మీకు తర్వాత ఎఫెక్ట్ పడుతుంది, జాగ్రత్త. ఇది క్రెడిట్ అవుతుంది అక్కడ. ఈ మాట కాస్త ఈ వారం మనం ఓపికగా ఉంటే శుభయోగం. దూకుడు తగ్గిస్తే లాభం. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే కొత్త వ్యక్తులు కలుస్తారు, కొత్త వ్యాపారం చెప్తారు. నీకెందుకు అరచేతులు వైకుంఠం చూపిస్తారు. ఆశపడినావా, అది వైకుంఠం కాదు, పాతాళం అని తెలుస్తుంది. కాబట్టి ప్రతి వ్యాపారంలో మనకి తెలిసినటువంటి వ్యాపారం అయితే వినండి, తెలియని వ్యాపారం గురించి కొట్టండి అంతే తప్ప అనగల అవసరం లేదు. అక్కడ మీరు అనండి, కానీ మీ ఆలోచన విధానంతో మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ భర్త చెప్పినటువంటి విషయంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. పలానా జ్యోతిష్కుడు చెప్పాడు, కిరణ్ శర్మ నాకు ఇవాళ బ్రహ్మాండం అంటున్నారు, కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తాను, కూడదు, నష్టము. కాబట్టి వాటిల్లో
ఆలోచన విధానం పెంచుకోండి. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఈ వారంలో వచ్చే వారం ప్రయత్నం చేయొచ్చు. పోయేదేముంది, ఒక వారమే కదా, ఆలోచిద్దాం. ఇటువంటి ఆలోచన ధోరణి మంచిది మీకు ఏదేమైనా. అలాగే కొన్ని వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మిగిలినటువంటి అంటే ఈ 4వ వారంలో మిగిలిన 3 వారాలు ఉంటాయి కదా, ఆఖరి 3 రోజులు, వాటిల్లో మీకు శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఊహించని శుభతంగా జరగడం, కొన్ని కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందికి కంటిన్యూ అవుతుంది. లాభం వస్తే మంచి లాభం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం, పెద్దల మాట వినడం, ప్రయోజనాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ, వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మెడిజెంట్లు కానీ, రైతన్నలు కానీ, పూలు పళ్ళు కూరలు పండించేవారు కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దూకుడు వ్యవహారం మంచిది కాదు. కొంతమంది మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం, ప్రభుత్వ ఉద్యోగుల్ని లంచగొండలుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కూడా లేనిపోని తప్పుడు సమాచారం చెప్పించడం, మనం చేస్తున్న ఒక మంచి పనిని 10 మందిలో నెగిటివ్గా ప్రచారం చేయడం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో పెద్దగా పట్టించుకోకండి, వదిలేయండి. గ్రామ సింహాలు మురుగుతూనే ఉంటాయి, వాటిని వదిలేయాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వారంలో మీకు ఉంటుంది. బట్ దైవ సంకల్పం బలంగా ఉంటే అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. మరి ఏ దైవాన్ని పూజించాలి ఈ వారంలో? సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, తప్పక మంచి ప్రయోజనం. శత్రునాశనం, దుర్భేద్యమైనటువంటి ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. కాబట్టి మీరు ఈ వారం మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఒకళ్ళ కానీ ఇద్దరికి కానీ ఒక 7 రోజులు అన్నదానం చేయండి. రోజు ఒకళ్ళకి, రోజు ఇద్దరికి అన్నదానం చేస్తే శుభకరం. ఆనందయోగం, ఐశ్వర్యం, ధనప్రాప్తి, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రతి పరీక్షలు విజయం సాధించడం లాంటివన్నీ కూడా మీకు తప్పకుండా పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మీనరాశి వారిది మే 4వ వారంలో వార ఫలితాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. అంటే తొందరపాటుతనం కొంత ఎక్కువ కనబడుతోంది. ఇందాక చెప్పినట్టు రాశిలాగానే ఈ రాశి వారికి కూడా దూకుడు తగ్గిస్తే మంచిది. అనవసర తెలియని విషయాల గురించి ఎక్కువగా మీరు ఇతరులతో మాటలు చెప్పకండి. అలాగే కుటుంబ రహస్యాలను బయటకు వెల్లడించకండి, దానివల్ల ప్రమాదం. చేసిన తప్పులు సర్దిద్దుకోండి. కలియుగంలో తప్పు చేయనివాడు ఎవ్వడూ లేడు. ఋషిపుంగవుల నుంచి, వాల్మీకి మహాను నుంచి ఇప్పుడున్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా, అతి సామాన్యమైన వ్యక్తి కూడా, పిచ్చివాడు కూడా తప్పు చేయనివాడు ఎవ్వడు లేడు. కాబట్టి తప్పుని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తే ఆనందం. మనమే ఋషులం అవుతాం, పరమాత్ముడితో సమానం అవుతాం. చేసిన తప్పుని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మన వల్ల ఎవరు నష్టపోయారు వారిని మనం మళ్ళీ ఉద్ధరించే ప్రయత్నం చేద్దాం. మన తప్పుని మనం సర్దిద్దుకుందాం, మన వాళ్ళకి సహాయం చేద్దాం, పరోపకారంతో ఉందాం అనేటువంటి భావనతో ఉంటే మీకు లాభం. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. తొందరపాటు మంచిది కాదు. కానీ వ్యాపారపరంగా అభివృద్ధి ఉంది, బట్ గొప్పగా లాభం లేదు. ఏదైనా చిత్ర నిర్మాణం విడుదలవుతున్నా, చిత్ర నిర్మాణ సంబంధ చర్చలు జరుగుతున్నా ఒకరికి వస్తాయి, పర్వాలేదు. కానీ అతి లాభం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి. సామాన్య ఫలితాలు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిదంటారు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభం. కొత్త ఈవెంట్స్ జరుగుతాయి, విదేశాలకు కూడా ఈవెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. అలాగే మీకు పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతి పొందుకునే అవకాశం, అంటే పిల్లల వల్ల మీకు లాభం ఉంది. ధనయోగం కూడా ఉంది. ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చుంటే ఈ మే నెలలో 29, 30 తేదీలలో మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండోయ్. మరి రోజువారీ ఫలితాలు నెగిటివ్ ఉండవచ్చు, అది నేను మళ్ళీ వెనక్కి చూసుకోవట్లేదు. కానీ ఓవరాల్గా వారాంతంలో మీకు కుజుడు, శుక్రగ్రహాల యొక్క ప్రభావం వల్ల మీకు లాభం కనబడుతుంది. అది కొంతవరకు మీ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి విదేశాలకు కూడా కళాకారులు ఏర్పాటు చేసే అవకాశం. సిమెంటు, ఐరన్ లాంటి వ్యాపారాలు కానీ, బొటిక్స్ లాంటి వ్యాపారాలు కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు అన్నీ కూడా మీకు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అధిక శ్రమ, భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడడం, ఒప్పందాలు సరిగా చేసుకోవడం, ఇటువంటి వాటితో మీకు సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారం నడుస్తుంది అంతవరకు. గొప్పగా లాభం రాదు, నష్టం వచ్చే అవకాశం లేదు. అలాగే రైతన్నలకి పూలు పళ్ళ వ్యాపారం బాగుంది, కానీ మిరపగొళ్ళు, చింతపండు లాంటి పండించే వారికి నష్టం. సూపర్ మార్కెట్, కిరాణా లాంటి సంబంధ వ్యాపారాలు మాత్రం మూతపడే అవకాశం. మద్యపాన సంబంధ వ్యాపారాలు కూడా మూతపడే అవకాశం ఉంది, జాగ్రత్త. మిగతా వ్యాపారాలు లాభాలు అంటే ప్రశాంతంగా కొనసాగబడే అవకాశం ఉంది. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్కి దూరంగా ఉండండి, లేదా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి. పర్వాలేదు, కొంత ప్రయోజనాన్ని పొందుకునే ప్రయోజనం ఉంటుంది. బట్ పెద్దవాళ్ళ సూచన సలహాలు మాత్రమే మంచిది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి సామాన్య ఫలితాలు. నోరుని అదుపులో ఉంచుకున్న లేదా
మాట తీరు జాగ్రత్తగా మాట్లాడితే లాభం శుభప్రదం సుఖప్రదంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్టు ఫైనాన్స్ వ్యాపారంలో కూడా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? అధిక శ్రద్ధ, ఏకాగ్రత, పొరపాటుని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడం, భగవంతుని యొక్క ఆరాధన. మరి ఏ దేవుని నేను ఈ వారంలో పూజిస్తే మంచిది? అమ్మవారి పాదాలు పట్టుకోండి. తప్పకుండా మీకు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారిని శరణుజొచ్చండి. తప్పకుండా మీకు శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది. ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా మీకు అద్భుత ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇవండి ఈ యొక్క మే 4వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు. ప్రతి వారికి కూడా శుభయోగం కలగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.